మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 200 మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ టీచర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఏఐవైఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ఆధ్వర్యంలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ తరగతులు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ మలక కొమరయ్యకు సంబంధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ తరగతులు పెట్టడం వల్ల ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుందో సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరికీ 230 మంది ఉన్నారు లోపల. ఓకే, దానికి మేము వ్యతిరేకం. ఎందుకనంటే ఇది ఒక కార్పొరేట్ షేమ్ ఆన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, షేమ్ ఆన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. రద్దు చేయాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని. రద్దు చేయాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని. నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలను చర్యలు తీసుకోవాలి. శిక్షా తరగతి నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖ రద్దు చేయాలి. ఢిల్లీ విద్యాశాఖ అధికారులపై వెంటనే కార్పొరేట్ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ. డౌన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డౌన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్. సిగ్గు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో శిక్షణ తరగతులు. షేమ్ ఆన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, షేమ్ ఆన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్, షేమ్ ఆన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్. రద్దు చేయాలి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని. పోరాడతాం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై. మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే సిగ్గు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం. సిగ్గు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం. జిందాబాద్ ఏఐవైఎఫ్, జిందాబాద్ ఏఐఎస్ఎఫ్. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా నాచారంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఒక కార్పొరేట్ పాఠశాలలో ఈ జిల్లా సంబంధించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాలని 9వ తారీఖు నుంచి రేపటి వరకు నిర్వహిస్తున్నారు. నిజంగా ఒక కార్పొరేట్ విద్యాసంస్థలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరం నిర్వహించవచ్చునా? దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర విద్యాశాఖ సమాధానం చెప్పాలని చెప్పి మేము ఏవైపుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ అంటేనే ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ ఉన్నత విద్యారంగం పట్ల ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఈరోజు చెరిపేసే విధంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వివరించడాన్ని మేము ఏవేగా ఖండిస్తున్నాం. నిజంగా ఒకవేళ విద్యాశాఖకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం నిర్వహించాల్సింది అనేక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యయన శిక్షణ కేంద్రం ఉంది, అదేవిధంగా రాష్ట్ర అధ్యయన శిక్షణ కేంద్రం ఉంది, అదేవిధంగా మానిటరింగ్ చేయడానికి శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వహించడం అంటేనే ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే అని చెప్పి మేము ఏవేగా ఆరోపిస్తున్నాము. కాబట్టి మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నటువంటి డిఓ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ నిర్వహించడానికి గల కారణాలు వెల్లడించాలి, ఇక్కడ ప్రమాణాలు నిర్వహించాలి. ఇక్కడ నిర్వహించడానికి ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులు అవకతవకలు జరగడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి ఏవేగా ఆరోపిస్తున్నాము. తక్షణమే విద్యాశాఖ స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి శిక్షణ శిబిరాన్ని రద్దు చేయకపోతే మాత్రం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. నిజంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఈ సంవత్సరం కూడా 40,000 కోట్లకు పైగా ప్రభుత్వ విద్యారంగం నిధులు కేటాయించామని ప్రగల్భాలు చెప్పారే. మరి ఆ నిధులన్నీ ఏమైనాయి? ఈరోజు ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నట్లయితే ఈరోజు కార్పొరేట్ పాఠశాలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అందించడానికి అంత నిస్సిగ్గైంది. కాబట్టి ప్రజలకు జవాబుదారితంగా ఉండాల్సినటువంటి విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల వైపు విద్యార్థుల వైపు ఖచ్చితంగా మేము ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ గా మేము ప్రతిఘటిస్తాం. తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఏఐవైఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి చైర్మన్ మల్క కుమారయ్య గారు ఆల్రెడీ వారు ఎమ్మెల్సీగా ఉన్నారు. నిజంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణ శిబిరాన్ని ఇక్కడ నిర్వహించడానికి మీకు నైతికత ఏముంది, మీకు ఏ అనుమతులు పొందాయి? కాబట్టి వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కుమారయ్య గారికి ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా విద్యాశాఖ కూడా నిన్న ప్రారంభమైనటువంటి ఈ తరగతి శిక్షణ శిబిరాల్లో ఈరోజు పాఠశాలకు సంబంధించినటువంటి అనేక మంది కోఆర్డినేటర్లను కూడా ఈరోజు సత్కారాలు చేస్తున్నారు. ఈరోజు మీరు సత్కారాలు చేయాల్సింది ఎవరికి? ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి సిబ్బందికి చేయండి, ఉపాధ్యాయులకు చేయండి, ప్రధానోపాధ్యాయులకు చేయండి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల నుండి కోఆర్డినేటర్లకు మీరు శిక్షణా శిబిరాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఇవి మీరు వాళ్ళకి శాలువాలు కప్పి చేస్తుంటే ఈ ప్రభుత్వ విద్యారంగం పట్ల విద్యాశాఖ అధికారులుగా మీకే చిత్తశుద్ధి లేదు. కాబట్టి మీరు తక్షణంగా మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.